హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి విశ్రాంత ఉద్యోగులు అంటే పెన్షనర్లు పొందవలసిన వివిధ రకాల కరువు భత్యం, డిఏ మరియు పీఆర్సీ బకాయిలకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను ఇక్కడ అత్యంత వివరంగా అయితే విశ్లేషించడమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు పరిపాలనాపరమైన నిర్ణయాల నేపథ్యంలో పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల జాబితా చాలా పెద్దదిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవడం ప్రతి ఒక్క పెన్షనర్‌కు తమ ఆర్థిక ప్రణాళిక కోసం ఎంతో అవసరము. మొదటగా జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2020 వరకు ఉన్న 30 నెలల కాలానికి సంబంధించిన కరువు భత్యాలను పరిశీలిస్తే, ఆ సమయంలో డిఏ శాతం 27.248% నుండి 30.392%కి పెరిగింది. అంటే నికరంగా 3.144% వ్యత్యాసం ఉంది. ఈ బకాయిలకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇటీవల జనవరి 13, 2026 తేదీన చాలామంది పెన్షనర్ల ఖాతాల్లో ఈ సొమ్ము అనేది జమ చేయబడింది. ఇది ఒక సానుకూల పరిణామం. రెండవ అంశంగా జనవరి 2019 నుండి జూన్ 30, 2021 వరకు ఉన్న మరో 30 నెలల కాలానికి సంబంధించిన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కాలంలో కూడా డిఏ శాతం 30.392% నుండి 33.536%కి పెరగడం వల్ల ఏర్పడిన 3.144% అదనపు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. మరి మూడవ మరియు అత్యంత కీలకమైన అంశం పీఆర్సీ 2022 బకాయిలు. ఏప్రిల్ 1, 2020 నుండి 31 డిసెంబర్ 2021 వరకు మొత్తం 21 నెలల కాలానికి సంబంధించిన కొత్త పే రివిజన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పెరగాల్సిన పెన్షన్ వ్యత్యాసాన్ని ప్రభుత్వం బకాయిగా గుర్తించింది. ఈ పీఆర్సీ బకాయిలు భారీ మొత్తంలో ఉండటం వల్ల పెన్షనర్లు వీటి కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక నాలుగో విడతగా జనవరి 1, 2022 నుండి జూన్ 30, 2023 వరకు ఉన్న 18 నెలల కాలానికి సంబంధించి 2.73% డిఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దీని తర్వాత వరుసగా 5, 6, 7 మరియు 8 విడతల్లో డిఏ పెరుగుదల అనేది 3.64% చొప్పున నమోదైంది. వివరంగా చెప్పాలంటే జూలై 1, 2022 నుండి 31 అక్టోబర్ 2023 వరకు 16 నెలలు అంటే డిఏ అనేది 22.75% నుండి 26.39%కి చేరుకుంది. అలాగే జనవరి 1, 2023 నుంచి 31 మార్చి 2024 వరకు 15 నెలల కాలం అంటే డిఏ అనేది 26.39% నుండి 30.03%కి చేరుకుంది. మళ్ళీ తదుపరి జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2024 వరకు 12 నెలలు. ఇక్కడ డిఏ 30.03% నుంచి 33.67%కి చేరుకుంది. మరియు చివరగా జనవరి 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు అత్యధికంగా 21 నెలల కాలానికి సంబంధించి 33.67% నుండి 37.31% వరకు పెరిగిన డిఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ గణాంకాలను గమనిస్తే గత కొన్ని సంవత్సరాలుగా పెన్షనర్లకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు వాయిదా పద్ధతిలో పేరుకుపోయాయని స్పష్టమైతే అవుతోంది. ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన ఈ బకాయిలే కాకుండా ఇంకా అదనంగా 4 విడతల కరువు భత్యాన్ని అంటే జూలై 2024, జనవరి 2025, జూలై 2025 మరియు జనవరి 2026 సంబంధించి డిఏలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇవి కూడా ప్రకటిస్తే పెన్షనర్లకు రావాల్సిన మొత్తం మరింత పెరుగుతుంది. ఈ సమాచారం అంతా కేవలం పెన్షనర్ల అవగాహన కోసం మరియు వారు తమకు రావాల్సిన సొమ్ముపై ఒక స్పష్టమైన అంచనాకు రావడం కోసం మాత్రమే తెలియజేయడం అనేది. ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన సాంకేతిక విషయం ఏమిటంటే, ఈ డిఏ అరియర్స్ సొమ్ము మీ ఖాతాలో జమ కావాలంటే సంబంధిత ట్రెజరీ కార్యాలయం ద్వారా లేదా డీడీఓల ద్వారా సేఫ్ఎంఎస్ పోర్టల్‌లో బిల్లులు తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. సైట్‌లో బిల్లులు అప్లోడ్ చేస్తేనే ప్రభుత్వం పేమెంట్ చేయడానికి సాంకేతికంగా వీలవుతుంది. ప్రెజెంట్ మనకున్న అప్డేట్ ప్రకారంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన ఆర్థిక సమాచారం అయితే అందుబాటులోకి వచ్చింది.
ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రెజరీ వెబ్‌సైట్‌లో నిలిచిపోయిన బకాయిల బిల్లులు అంటే అరియర్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అవసరమైన ప్రత్యేక ఆప్షన్ లేదా టేల్ నిన్నటి నుండి తిరిగి యాక్టివేట్ చేయబడింది. సాధారణంగా సాంకేతిక కారణాల వల్లనో లేదా బడ్జెట్ సర్దుబాటు వల్ల కారణంగా ఆహ్, ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో కొన్ని ఆప్షన్‌లను అప్పుడప్పుడు నిలిపివేస్తూ ఉంటారనమాట. అంటే మనకు తెలిసింది జీతాల బిల్లులను నెలలో 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ విధంగా సమర్పిస్తా ఉంటారు. అలాగే పెండింగ్ అరియర్ బిల్లును నెలలో 5వ తేదీ తర్వాత 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో బిల్లులనేవి అప్‌లోడ్ చేయబడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా అరియర్స్ బిల్స్ పెట్టుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ నూతన అప్డేట్ ప్రకారంగా గతంలో పెండింగ్‌లో ఉన్న డీఏ అరియర్స్ బిల్లులను ఇప్పుడు సబ్మిట్ చేసే వెసులుబాటు కలిగింది. ముఖ్యంగా పాత కాలానికి సంబంధించిన బకాయిలు క్లెయిమ్ చేసేటప్పుడు నాన్ ట్రయల్ నాన్ ట్రయల్ సర్టిఫికేట్ అనేది అత్యంత కీలకం. అంటే సదరు బకాయిలను మీరు గతంలో ఎప్పుడూ తీసుకోలేదని మరియు మీ సర్వీస్ రిజిస్టర్‌లో కూడా అవి డ్రా చేసినట్టు నమోదు కాలేదని ధృవీకరించే పత్రమే ఈ నాన్ ట్రయల్ సర్టిఫికేట్. దీనిని జతచేస్తూ పాత డీఏ బకాయిల బిల్లులను వెంటనే ట్రెజరీ సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల గతంలో నిలిచిపోయిన మీ సొమ్ము మీ ఖాతాలో జమ కావడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా గత సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన డీఏ బకాయిలకు సంబంధించిన బిల్లులను కూడా ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే సమర్పించాలని అధికారులు మరియు టెక్నికల్ టీమ్ సూచిస్తూ ఉన్నారు. గతేడాది జీతాల పెరుగుదలకు సంబంధించి రావాల్సిన వ్యత్యాసపు మొత్తాన్ని ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడానికి ఈ ప్రక్రియ అనేది చాలా అవసరము. సంబంధిత కార్యాలయాల డీడీఓలు తమ లాగిన్ ఐడీల ద్వారా ట్రెజరీ పోర్టల్‌లోకి వెళ్లి అక్కడ అందుబాటులోకి వచ్చిన కొత్త అరియర్స్ టైల్‌ను ఉపయోగించి బిల్లులను రూపొందించాలి. ప్రతి ఉద్యోగికి సంబంధించిన డీఏ శాతాలను వారి బేసిక్ పే ఆధారంగా లెక్కగట్టి, ఆ మొత్తం వివరాలను సిస్టమ్‌లో నమోదు చేయాలి. ఈ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించడం ముఖ్యం. ఎందుకంటే ఒకసారి బిల్లు తప్పుగా సబ్మిట్ అయితే తిరిగి ఆడిట్ అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంటుంది. బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పుడే ఈ బిల్లులను సబ్మిట్ చేయటం వల్ల చెల్లింపులు త్వరగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా తక్షణమే స్పందించడం అనేది ఎంతో ఉపయోగకరము. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల డీడీఓలు, హెడ్ క్లర్క్‌లు మరియు సంబంధిత సెక్షన్ అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని మీ పరిధిలో ఉన్న ఉద్యోగులందరి పాత డీఏ బకాయిలు మరియు గతేడాదికి సంబంధించిన డీఏ అరియర్స్ బిల్లులను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసి వెంటనే ట్రెజరీ వెబ్‌సైట్ ద్వారా సబ్మిట్ చేయవలసిందిగా కోరడమైనది. మరి ఈ ప్రక్రియ పూర్తయితేనే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వారి బ్యాంకు ఖాతాలకు సకాలంలో చేరతాయి మరియు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. సమయం మించిపోకముందే ఈ యొక్క ట్రెజరీ టైల్ సేవలను సద్వినియోగం చేసుకోండి అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.